ఇష్టలుగా ఉండవాలని నేను మిగులు అపేక్షించుచున్నాను అని చెప్పారు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ఇక్కడ కూడా మీరు 5వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఈ 10వ అధ్యాయంలో పితరుల గురించి దైవజనుడు మాట్లాడుతూ వచ్చారు. పితరులు అంటే మోనిటర్లు కొంచెం రేంజే పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై వచ్చారు కదని వారి గురించి మాట్లాడారు. ఆహారము దగ్గర సనగటం, త్రాగే నీళ్ళ దగ్గర సనగటం, ప్రతికూలతలలో వారి సంకుచితమైనటువంటి బుద్ధిని అగపరిచారు. అందుకని 5వ వచనములో పౌలు గారు మాట్లాడతారు. చూడండి ఏమని తెలుసా? వారిలో అనేకులు దేవునికి ఆయనకు ఇష్టలుగా ఉండలేదు. మరొకసారి చెప్తున్నాను, ఆయనకు ఇష్టలుగా బ్రతకలేదు, ఆయనకు ఇష్టలుగా ఉండలేదు. ఈ లోకములో 3 రకాల ప్రజలు ఉంటారండి. ఒక రకమైన ప్రజలు ఎవరంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు. మాట్లాడితే నా ఇష్టం అంటారు. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని ఓదారంగు వస్త్రం ధరించుకొని ఊపిరాడకుండా తిని ఏమండి మొత్తం మీద చనిపోయాడు. వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. కష్టం అనుభవించిన వ్యక్తి ఏమో విశ్రాంతి కలిగిన స్థలానికి వెళ్ళారు. అక్కడ వేదన పడుతూ పితరుడైన అబ్రహామును చూసి అంటారు, నేను చాలా కష్టపడుతున్నాను, ఇక్కడ ఈ వేదనకరమైన స్థలంలో ఉన్నాను. ఆ లాజరు ఏమో విశ్రాంతి పొందుతున్నారు, ఆయన పంపించు, బాగా దాహం వేస్తుంది, కొంచెం నా నాలుక మీద నీళ్లు చల్లుతారు అంటారు. అప్పుడు అబ్రహాం అంటారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టం వచ్చినట్లుగా బ్రతికావు. బాగా గమనించాలి. కొద్ది మాటలే చెప్తా, అవసరమైన మాటలు చెప్తా. బైబిల్లో వ్రాయబడింది కదా, అర్థం పర్థం లేకుండా 10,000 మాటలు వినే కంటే అర్థంతో కూడినటువంటి మాటలు 5 మాటలు చాలనుంది. సరిగ్గా వినండి. ఇతగాడు తనకిష్టమైనట్లుగా బ్రతుకుతాడు. ఇంకో మాట చెప్పనా, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన గురించి నేను చదివితేను అసలు ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికి చచ్చాడట. ఎవరికి ఇష్టంగా ఉండడు. ఇంట్లో భార్యకు ఇష్టముగా ఉండడు, ఆ భార్య భర్తకు ఇష్టంగా ఉండరు, తల్లిదండ్రులకు పిల్లలు ఇష్టముగా ఉండరు, ఇరుగు వారికి పొరుగు వారికి ఎవరికి ఇష్టం లేకుండానే బ్రతుకుతారు. రాజు అండి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కానీ ఎలా పరిపాలన చేశాడంటే ఎవరికి ఇష్టం లేకుండా పరిపాలన చేసి చనిపోయాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు, తనకిష్టం వచ్చినట్లుగా. కొందరు ఎంత స్వార్థ ప్రియులు ఉంటారంటే, బాగా వినండి, ఏదైనా ఆశీర్వాదం కొరకు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తారంట. ఆ ఆశీర్వాదంలో నా భార్య పిల్లలు కూడా పాలు పొందాలి అని అనుకోరు. ప్రభువా నన్ను దీవించు నాయనా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు నాయనా, ప్రభువా నన్ను దీవించు నాయనా అంటారు. ఆ ప్రార్థనలో కశ్యప్ భార్య గురించి కూడా చేయాలి కదా. భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? ప్రభువా
నా భార్య భర్తను దీవించు నాయన, నా భార్య భర్తను గట్టిగా దీవించు నాయన అంటారు. భార్య భర్త ఎవరు? ఈయన. మరలా కాసేపు ఆగి ఏమంటే తెలుసా, ప్రభువా నా కుమారుడు నాన్న దీవించు నాయన. ఆ కుమారుడు నాన్న ఎవరు? ఈయనే. ఇంకా సేపు ఆగి మరలా, ప్రభువా నా కూతురు తండ్రిని దీవించు ప్రభువా, గట్టిగా దీవించండి. కూతురు తండ్రి ఎవరు? ఈయనే. ఇంకా సేపు ఆగి, ప్రభువా నా కోడలు లేదు నాయన, నా కోడలు మామని దీవించు ప్రభు. కోడలు మామ ఎవరు? ఎడి తిరిగి ఈయనే. తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు. కొందరేమో ఎవరికి ఇష్టం లేకుండా బ్రతుకుతారు. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై గురించి వ్రాయబడిన మాటలు 10వ అధ్యాయంలో ఉంటే తర్వాత చదువుకోనండి. మొర్దెకై అనే వ్యక్తి అట అందరికీ ఇష్టముగా బ్రతికాడట, అందరికీ ఇష్టడుగా ఉన్నాడు. అయితే మనుషులకు ఇష్టడుగా ఉన్నాడు, కానీ దేవునికి ఇష్టడుగా లేడు. కొందరు మనుషులకు ఇష్టంగా బ్రతుకుతారండి, కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకరు. ఇప్పుడు నేను మరొకసారి చెప్తున్నా చూడండి. ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికేవారు కొందరు, తమకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవారు ఇంకొంతమంది, మనుషులకు మాత్రము ఇష్టముగా బ్రతికేవారు ఇంకొంతమంది. అయితే ఈరోజు మీరు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య ప్రకారంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా కాదండి, మనకి ఇష్టం వచ్చినట్లుగా కాదండి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులముగా మనం ఈ లోకములో బ్రతకాలి. అందుకే పౌలు గారు అంటారు, మీరు ఈ దేహమందు ఉన్నను, ఒక రోజున ఈ దేహమును విడిచిపెట్టినను దేవునికి ఇష్టలుగా బ్రతకాలని మిగులు నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతికి తద్వారా ఏమైనా ఆశీర్వాదాలు కలుగుతాయంటే ఆశీర్వాదాలు ఏముండవు. కొందరి జీవితంలో అనారోగ్యాలు, కొందరి కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, పిల్లల మాట వినని పరిస్థితులు, అప్పు సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహమై సంతానం లేని పరిస్థితులు, నానా విధములైన చిక్కు సమస్యలతో సతమతమవుతూ జీవితంలో అనుకున్నంత ఆశీర్వాదాన్ని పొందలేక నడిపించబడటానికి గల కారణం ఏంటి? అపజయాలు, అనారోగ్యాలు ఎందుకు కొన్నిసార్లు మీ జీవితంలో పొడచూపుతున్నాయి? పౌలు గారు అందుకే అంటారు, చాలామంది ఎర్ర సముద్రం దగ్గర నీళ్ల కొరత వచ్చినప్పుడు, ఆహారపు కొరత వచ్చినప్పుడు, అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఈ సభల ఆఖరి రాత్రి నా ప్రభు అయిన యేసు క్రీస్తు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ప్రభువా ఎవరికి ఇష్టం లేకుండా నేను బ్రతుకుతున్నానా, లేకపోతే నా మట్టుకు నేనేనో ఇష్టపడుతూ బాగానే ఉన్నానని అనుకుంటున్నానా, లేకపోతే మనుషులు ఎవరో నన్ను ఇష్టపడుతున్నారు అని ఆ కోవంలోనే వెళ్తున్నానా, మీకు ఇష్టడిగా నేను బ్రతుకుతున్నానా అని మీరు ఆలోచన చేస్తే ఈ సందేశం యొక్క ఆశీర్వాదాలు మీరు నిశ్చయముగా అనుభవించుదురుగాక. ఒక 4 రెఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. దగ్గర చదవబోయారు కదా, నోట్ చేసుకోండి. సమూయేలు 2వ గ్రంథం
నేను చెప్పే మాటలుంటే మీరు గమనించండి. 22వ అధ్యాయం 20వ వచనములో ఒక మంచి మాట ఉందండి. దైవజనుడైన దావీదు ఈ మాట చెప్పారు. నేను ఆయనకు ఇష్టలను కనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేనండి. ఒకసారి అందరూ ఎత్తు చేతులు. అన్న లైవ్ కాదు ఇది, సరిగ్గా పెట్టండి. లైవ్ వేద్దాం అనుకున్నాం. దేవుడి దేవాలయం మీ ఊర్లో నెట్టే లేదు. అందరూ కలిసి నెట్ టవర్ ఏమైనా తగలబెట్టారా ఏంటి? నేను చెప్పిన మాట కుడి హస్తం పైకి ఎత్తాను అందరూ. అల్లేలే కాదు, ఏం మీరు దాని ప్రతిదానికి అలా బాగా నేర్పారు వీళ్ళకి. కుడి చేయి అన్నాను కదా. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా దేవునికి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. అందరు చెప్పండి, తప్పించెను. ఎక్కడి నుంచి తప్పించారు? బాగా ఆలోచన చేయండి. తప్పించబడాలి. భయంకరమైనటువంటి ఆపదల్లో ఉండేవారు ఉన్నారు. భయంకరమైనటువంటి సమస్యల్లో ఉండేవారు ఉన్నారు. ఈ రోజున చాలా మంది తప్పించబడటం లేదు. అపాయాల్లో చిక్కుకుంటున్నారు, అనారోగ్యాలలో చిక్కుకుంటున్నారు. వాక్యం అంటుంది భయంకరమైనటువంటి శోధనలు వస్తాయి, అపాయాలు వస్తాయి. వాటన్నిటిలో నుండి నేను మిమ్ములను తప్పించెదను అంటారు దేవుడు. యేసు నామములో తప్పించబడుదురుగాక. ఒకసారి చెప్తూ ఉంటారు, అన్నీ నాకే చుట్టుకున్నాయండి అన్నయ్య గారు అంటారు. గాలికి కొట్టుకొని పోయే అన్నీ నన్నే చుట్టుకోండి అన్నయ్య గారు. వద్దనుకున్నా కానీ మూలుకుంటూ అంటారు చూడండి. మొదటగా తాడి చెట్టు కిందకి వెళ్తే ఆ నక్క మీదే పడిందంట తాడికాయ. నడుము నొప్పి వచ్చి గోడ మీద చేయి పెట్టగానే అనుకుందామని ఆయన తేలుకుంటుందంట. అర్థమైందండి? ఎటు చూసిన అపాయాలు చుట్టుముడుతున్నాయి. ఎందులో నుండి మీరు తప్పించబడలేకపోతున్నారు? ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ప్రేరేపణతో చెప్తున్నాను. దేవుని వాక్కుని రాత్రి మీరు వింటున్నారు. వాక్యం వింటూ ఉన్నప్పుడే మీ జీవితాలలో అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి, సూచక క్రియలు జరగబోతున్నాయి, శక్తి గల కార్యములు జరగబోతున్నాయి. దేవుని మహిమను, ప్రసన్నతను, ఆయన శక్తిని ఈ రాత్రి మీరు ఇక్కడ చూడబోతున్నారు. ఆయన మిమ్మల్ని తప్పించునుగాక. చప్పట్లు కూడా గట్టిగా ఆమేనండి. రెండు పని చేయాలి, చేతులు పని చేయాలి, నోరు పని చేయాలి. అటు మీరు తప్పించబడుదురుగాక. యేసు నామములో మీరు తప్పించబడుదురుగాక. ఎవరిని తప్పిస్తారు? ఆయనకు ఇష్టముగా బ్రతికే వారిని. ఇంకోసారి చెప్పనా? ఎవరిని తప్పిస్తారు? మీ అందరికీ వాక్యం చూపించకుండానే తెలిసిన మాట ఒకటి చెప్తే వినండి. యేసుక్రీస్తు ఉదయించిన క్షణం దేవదూతలందరూ వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, కింద మాట, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక.
లూకా సువార్త 2:14. నేను ఆయనకి ఇష్టలైన వారికి కలిగి ఒక 4 ఆశీర్వాదాలు చెప్పి అసలు ఆయనకి ఇష్టలు ఎవరో కొన్ని మాటలు చెప్తాను. ప్రశాంతంగా కూర్చున్నారు, నిబ్బరంగా, ఇబ్బంది ఏమి లేదు. ఓపిక ఉన్నాను చెప్పి చెప్తా. చాలా కాలం అయింది మీకు ప్రార్థనలు చేసి వెళ్దాం అనుకున్నా, దేవుడి దేవుళ్ళు బారికేడ్స్ ఏం కట్టలేదు. కనీసం మేమే చేతుల నుంచి ప్రార్థన చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం కట్టల. అలా అని చెప్పి నేను మీ మధ్యలోకి వచ్చాను అనుకో, ఈయన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మంచిగా చెప్పారు కదా. అబద్ధం అనుకుని చెప్పండి, మేము సమాధానంగా బ్రతుకుతున్నాము అనేవారు వేరే చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తే వినండి, కారులో ఇన్ని గిఫ్ట్లు తెచ్చే మీకు ఒక అవార్డు ఇచ్చేద్దాం. ఏమో మీకు ప్రార్థన కూడా అవసరం లేదు. ఈరోజు మేము సమాధానంగా బ్రతుకుతున్నాము అనేవారు ఎవరైనా ఉంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆఖరికి మా సేవకులు కూడా చెప్పలేదు చూడండి. అయిపోయిన తర్వాత ఏ సమస్య వచ్చి పడిద్దో అని చెప్పి వీళ్ళ బాధ వీళ్ళకి. చూస్తేనేమో కొత్త కామెంట్ లాగే వేసుకున్నారు. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకు పౌలు గారు మనం ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని చెప్తున్నారంటే, ఆయనకి ఇష్టలుగా బ్రతికే వారిని ఆయన తప్పిస్తారు. భయంకరమైనటువంటి ఏమండి అపాయాల్లో నుండి తప్పించడమే కాదు, అలాంటి వ్యక్తులని వారి కుటుంబాలను సమాధానంతో నింపుతారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మీరు ఇష్టలుగా బ్రతికితే మిమ్మల్ని తప్పించడమే కాదు, రెండవది మీరు కోరుకున్న సమాధానాన్ని నా దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరూ ఒకసారి చేతుల పైకి అది గట్టిగా చెప్పండి. సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక నా దేవుడు. మీ కుటుంబాలకు పరిపూర్ణ సమాధానం కలుగునుగాక. మీ హృదయములలో సమాధానం ఏలుబడి చేయునుగాక. మీ మనసు కాల్సిన సమాధానాన్ని ఇచ్చునుగాక. సమాధానం లేకుండా కన్నీల మధ్యలో కలవరాల మధ్యలో నడిపించబడుతున్న ప్రజలారా, ఈ సభల ఆఖరి రాత్రి సమాధానం ఆయన పరిపూర్ణ సమాధానాన్ని మీ మీద నిలుపునుగాక. ఏ భారముతో ఈ ప్రాంగణములు అడుగు పెట్టినా మీరు ఇక్కడ నుండి సమాధానముతో తిరిగి వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొట్టి సంతోషించండి. సమాధానముతో తిరిగి వెళ్ళబోతున్నారు. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు ఇప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. రోగాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. ప్రతి శాపం, దరిద్రత, కన్నీళ్ళు తొలగిపోతుంది. రాత్రి యేసు నామములో విడుదల, 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 విడుదల. గట్టిగా కొట్టి ఉద్యమం కొట్టి వేస్తున్నాము. పొందుకో, పొందుకో. ఈ సభల ఆఖరి రాత్రి మహామహిమతో నా దేవుడు ముగించునుగాక. యేసు నామములో మీరు తప్పించబడుదురుగాక. యేసు నామములో మీకు సమాధానం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. సామెతల గ్రంథములో ఒక మంచి మాట ఉంది. 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నారు చూడండి మైకులో. 3వ అధ్యాయం 12వ వాక్యం, సామెతల గ్రంథం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని, సౌండ్ తగ్గిస్తుంది. తండ్రి తనకిష్టమైనటువంటి కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. బాగా గమనించండి. దేవునికి ఇష్టలైనటువంటి వారు ఏం చేస్తారంటే ఆయనకు లోబడుతూ ఉంటారు, లోబడుతూ ఉంటారు. అంటే సహజముగా తండ్రి తనకిష్టమైనటువంటి పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు. ఇష్టం లేకపోతే వాడు అల్లరిగా చిన్నగా పెరిగినా పర్వాలేదు అనుకుంటాడు తండ్రి. వాడి మీద కొన్ని నిండు ఆశలు పెట్టుకొని పెంచి పెద్దవాడిని చేసి
చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావాలనుకునే ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని గద్దిస్తారు, వారి క్రమశిక్షణలో పెంచుతారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఈ గద్దింపు, ఈ హెచ్చరిక నా క్షేమం కొరకేనని తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. వారు శిక్షిస్తూ ఉంటే ఆ శిక్షణ వారు ప్రేమిస్తారు. అలాగనే యేసయ్య తనకిష్టమైనటువంటి వారిని ఏం చేస్తారంటే గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపుకు ఇష్టం ఏం చేస్తారంటే లోబడుతూ ఉంటారు. ఇది ఒక ఆశీర్వాదం. దేవుని నడిపింపుకు లోబడటం, ఆయన చెప్పే ప్రతి ఉపదేశానికి మనము చెవి యొగ్గటం, ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని పూర్తిగా సరెండర్ అయిపోవటం, మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవటం అనేది ఒక ఆశీర్వాదం. అది ఎవరు ఇలా లోబడతారంటే ఆయనకు ఇష్టలైనటువంటి వారు. ఎస్తేరు గ్రంథంలో కూడా ఇంకొక మాట నోట్ చేసుకోండి. ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. 2వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి తెలుసు మీకు? రాజు ఎవరినైతే చూసి ఎవరినైతే ఇష్టపడతారో వారట యువరాణిగా మార్చబడతారు, రాణిగా మార్చబడతారు. 127 సంస్థానాలలో చాలామంది కన్యకలందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్కరు ఒక్కొక్క వేషంతో వచ్చారు. ఇలా నేను కనపడితే రాజుగారు నన్ను ఇష్టపడతారేమో, వారు కావాల్సినవన్నీ ధరించుకున్నారు. వస్త్రాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి. చివరికి ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ త్రోసివేయబడుతున్నారు. వాక్యం అంటుంది ఎవరు రాణిగా మారేది? ఆ మహారాజుకు రాణిగా మారేది ఎవరంటే ఆయన ఎవరినైతే ఇష్టపడతారో. నేటి ప్రపంచంలో సంఘాలన్నీ పోటీ పడుతూ ఉన్నాయి. పెద్ద సంఘాలు ఉన్నవారు మన సంఘమే రేపు పెళ్లి కుమార్తె సంఘంగా మార్చబడుతుంది. మనమే యేసయ్యకు ఒక పెళ్లి వధువు సంఘంగా మార్చబడతాం. మనమే పెళ్లి కుమార్తె సంఘం, మనమే ఒక రాణి అని చాలామంది దైవ సేవకులు చెప్తారు. చిన్న సంఘములో ఉన్న 12 మందికైనా 15 మందికి కూడా ఆ దైవ సేవకులు అలాగే చెప్తారు. లక్షల కొలది మనుషులు వెళితేనే సంఘం కాదు. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా సంఘమే. దానికి తగిన వాక్యాలు ఉన్నాయి. చిన్న సంఘమా, చిన్న మంద, భయపడబాకు, రాజ్యం ఇచ్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఇలాంటి వాక్యాలు చెప్పి సంఘస్థుల్ని బలపరుస్తారు. తప్పు లేదు. రేపు యేసుక్రీస్తుకు ఒక వధువు సంఘముగా మారేది ఎవరు? ఒక పెళ్లి కుమార్తె సంఘముగా మారేది ఎవరు? ఆయన రాకల సమయంలో సరైన మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఏ మచ్చ, ముడత, డాగు, కలంకాలు లేకుండా ఒక ఎస్తేరు రాజు చూడగానే ఇష్టపడి రాజదండాన్ని చూపించి ఆమెను రాణిగా పెట్టుకున్నట్లు రేపు ఆయన సంఘాన్ని చూసినప్పుడు ఇష్టపడినప్పుడే మీరు రాణిగా మార్చబడతారు. ఇప్పుడు నేను 4 మాటలు చెప్పాను మీకు. ఆయనకు ఇష్టముగా బ్రతికితే ఆయన ఎవరి యందు ఇష్టపడతారో అలాంటి వారు ఒక ఆశీర్వాదం ఏమిటంటే పలు సందర్భాలలో వారు తప్పించబడతారు. 2వది వారికి సమాధానము కలుగుతుంది. 3వది గద్దింపుకు వారు లోబడతారు.
నాలుగవది, వారు రాణిగా మార్చబడతారు. దేవుడు చూసి ఇష్టపడాలి. మరొకసారి చెప్తున్నాను, దేవుడు చూసి ఇష్టపడాలి. ఒక సేవకుని ఇష్టపడాలి, ఒక సంఘాన్ని ఇష్టపడాలి, ఒక కుటుంబాన్ని చూసి దేవుడు ఇష్టపడాలి. కొన్ని కోణాల్లో వివరిస్తున్నాను వాక్యాన్ని, మీరు అర్థం చేసుకోవాలి. మొదట ఎలా వివరించాను? ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికేవారు కొందరు, తమకి ఇష్టంగా బ్రతికేవారు ఇంకొంతమంది, మనుషులకు మాత్రమే ఇష్టంగా బ్రతికేవారు ఇంకొంతమంది. అది కాదు నేను చెప్తుంది. మనం దేవునికి ఇష్టముగా బ్రతకాలి అని చెప్పాను. అలా బ్రతికితే ఏం కలుగుతాయండి మనకు ఆశీర్వాదాలు అంటే? ఇదిగో ఈ 4 అనుభవాలు చెప్పాను. నా దేవుడు ఈ 4 మాటలు మీ మీద ఉచ్చరించమని చెప్పారు. ఈ 4 ఆశీర్వాదాలు రాబోయే రోజులు మీరు పొందబోతున్నారు. ఒక్కసారి ఉన్న చోట మీరు 2 చేతులు పైకెత్తండి. ఈ 4 మాటలు నేను మీ మీద ఉచ్చరిస్తాను. నేను ఉచ్చరిస్తున్నప్పుడు మీరు ఆమేన్ అనుకోవాలి, ఆమేన్ అనుకోవాలి. అలాగే చేతులు పైకెత్తండి. ఆయనకి ఇష్టముగా బ్రతికే మీ ఒక్కొక్కరిని నా దేవుడు పలు సందర్భాలలో తప్పించునుగాక, తప్పించునుగాక. యేసు నామములో మీరు తప్పించబడుదురుగాక. నిజమే, గత 2 సంవత్సరాలకి భయంకరమైన కరోనా వైరస్ కు ఎంతో మంది గురయ్యారు. భయంకరమైన ప్రమాదాలకు గురయ్యేవారు ఎంతమందో, అపాయాల్లో పడిపోయేవారు ఎంతమందో, రోగాల్లో పడిపోయేవారు ఎంతో మంది, పాపములో కూరుకుపోయేవారు ఇంకొంతమంది. ఈ రాత్రి నా దేవుడు మీ ఒక్కొక్కరిని తప్పించునుగాక, తప్పించునుగాక. యేసు నామములో మీరు తప్పించబడుదురుగాక. మీకు పరిపూర్ణ సమాధానము కలుగునుగాక. సేవకునిగా నా నోట వచ్చే ప్రతి మాట మీ జీవితంలో ఆశీర్వాదముగా మారుతుంది, మారుతుంది, మారుతుంది. ఈ ఆశీర్వాదం ఈ ప్రాంగణంలో మీరు పొందుతున్నారు. ఈ మైకు స్వరము ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితంలో ఈ ఆశీర్వాదాలు పొందుదురుగాక. పొందుకో చేస్తున్నాము సమాధానం. మీ కలవరం తొలగిపోతుంది, కన్నీళ్లు తొలగిపోతున్నాయి, జీవిత సమస్యలు తొలగిపోతున్నాయి. అదిగో అదిగో మిమ్మల్ని కలవరపరిచే అంధకార దురాత్మ శక్తులు ప్రభావం యేసు నామములో తొలగిపోవునుగాక. పొందుకో, సమాధానం పొందుకో. ఈ స్థలములో నుండి మీరు సమాధానముతో తిరిగి వెళ్ళుదురుగాక. నా దేవుని యొక్క గద్దింపుకు మీ ఒక్కొక్కరు లోబడుదురుగాక, లోబడుదురుగాక. ఒక రోజున ఎస్తేరు వలె మీరు ఒక వధువు సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా, ఒక రాణిగా యేసయ్య ప్రక్కన కూర్చుందురుగాక. చప్పట్లు గట్టిగా. యేసు నామములో ఈ 4 ఆశీర్వాదాలు మీరు పొందాలి, 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 పొందాలి. ఆశతో మీరు వచ్చారు, సంతృప్తి పొంది ఇక్కడికి తిరిగి వెళ్ళాలి, ఆరోగ్యముగా తిరిగి వెళ్ళాలి, సమాధానముగా తిరిగి వెళ్ళాలి, నెమ్మదిగా తిరిగి వెళ్ళాలి, క్షేమముగా తిరిగి వెళ్ళాలి. సుఖ సౌఖ్యాలు మీరు అనుభవించుదురుగాక. ఏదో అలా చేతుల్లో ఊపుతూ చెప్పండి, స్తోత్రం, స్తోత్రం అని 2-3 సార్లు అందరు గట్టిగా. సౌండ్ పెరగట్లా. ఆమేన్. ఇక డౌట్ లేదు, ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుతున్నారు. ఇందాక ఒక 5గురు చూశారు, తేరుకోలే పాపం, సూర్మను కూడా కూర్చున్నారు. ఈ దెబ్బకి 4 తేరుకున్నారు. ఇంకొక మనిషి ఉంది, ఈసారి దెబ్బకి ఆ మనిషి కూడా తేరుకున్నారు. ఆమేన్. ఇంకొకసారి గట్టిగా చేతులు పైకి చెప్పండి గట్టిగా. ఇక మీరు తప్పించబడబోతున్నారు, మీరు సమాధానం పొందుతున్నారు, మీరు పూర్తిగా యేసయ్యకు లోబడుతున్నారు. మీరే ఎస్తేరు స్థానంలో మీరే ఉండిపోతున్నారు రాబోయే రోజులో. నేను అనుభవం, నువ్వే ఎస్తేరు స్థానంలో ఉండిపోతున్నారు.
ఈ 4 ఆశీర్వాదాలు పొందాలనుకునే వారు గట్టిగా చేతులు పైకి చేతులు ఊపుతూ అలేలి అని చెప్పండి. ఒక 3-4 ఆలోచనలు చెప్తాను క్లుప్తంగా. ఆ చదివితే చోట, నేను చదివిస్తున్న చోట దేవుడు ఎవరిని ఎలా ఇష్టపడతారు ఒక 3 ఆలోచనలు చెప్తాను. మీ అందరికీ చివరిలో మైకులోనే ప్రార్థన చేస్తాను. నోట్ చేయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం మొదటి మాట, 3-4 మాటలే. హేయులు, మూర్ఖ చిత్తులు యెహోవా దేవునికి హేయులు, హేయులు అంటే దేవునికి వారు నచ్చరు. కింద యథార్థముగా ప్రవర్తించువారు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. ఆమేన్ అనండి ఇప్పుడు గట్టిగా. యథార్థవంతులను ఆయన ఇష్టపడతారు. ఎవరినంటే వారిని ఇష్టపడరు ఆయన. మరోసారి చెప్తున్నా వినండి. నేను చాలా అందముగా పుట్టి పెరిగానండి అంటే ఆయన ఇష్టపడరు. అందంగా పుట్టి పెరిగితే మనుషులు ఏమైనా ఇష్టపడతారేమో. చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ. మీ ఆస్తులు చూసి కాదు, వారికి చిన్న కులంలో పుట్టారండి, నేను కొంచెం పెద్ద కులంలో పుట్టాను, ప్రభుని పెద్ద కులం. మరి ఎవరిని నీవు నాకు ఇష్టము అంటారంటే యథార్థవంతులను ఆయన ఇష్టపడతారు. యథార్థవంతులను ఇష్టపడతారు. మరోసారి చెప్తున్నా, యథార్థవంతులను ఇష్టపడతారు ఆయన. నేను ఒక మాట చెప్తాను, గమనించండి. గాడిదలు వెతుక్కుంటూ వచ్చినటువంటి వ్యక్తి సౌలు రాజు అయ్యాడు. గొర్రెలు మేపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి దావీదు, ఆయన రాజు అయ్యారు. సౌలు హృదయాన్ని దేవుడు చూశారు, దావీదు హృదయమును దేవుడు చూశారు. రోజు రోజుకి సౌలు యథార్థతను కోల్పోయాడు. యథార్థత అంటే ఏమిటండి? ఇదే సామెతల గ్రంథములో ఉంటుంది చూడండి, 12వ అధ్యాయం 22వ వచనం. ఒక మంచి మాట ఉంటుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చూడండి, ఇందాక ఒక మాట చదివాం కదండి, మూర్ఖ చిత్తము కలిగినటువంటి వ్యక్తులు దేవునికి హేయులు. ఇక్కడ చూడండి, అబద్ధములాడు పెదవులు దేవునికి హేయము. యథార్థతకు వ్యతిరేకమైనది అబద్ధం. కింద అంటాడు చూడండి, సత్య వర్తనులు అంటే సత్య ప్రవర్తన కలిగిన వారు. అంటే యేసుక్రీస్తు ఏమండి మోమాటం లేకుండా మాట్లాడతారు, యథార్థంగా మాట్లాడతారు, సత్యముగా మాట్లాడతారు. యేసుక్రీస్తు వలె మనం ఉండాలని ఆయన కోరుకుంటారు. దేవుణ్ణి నమ్ముకున్న మనము యథార్థంగా బ్రతకాలి. భక్తిలో ఒక భక్తి ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23 ఈ 2 వచనాలు మీరు లింక్ చేయండి. పౌలు గారు అంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 4:22 నుండి మీరు చదివితే, మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన మీ దురాశలను ఏమండి చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని. ఏం వదలాలండి? మునపటి ప్రవర్తనలో విషయములో నమ్ముకోనక మును ప్రవర్తన.
పౌలు గారు ఒకప్పుడు ఎవరు తెలుసండి? దోషకుడు, హింసకుడు, హానికరుడు. యేసుక్రీస్తులోనికి రాకమునుపు మీరు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీ బ్రతుకు మారాలి. అందుకే మునుపటి ప్రవర్తన విషయములోనైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. నూతన పరచబడటం అంటే ఏమిటి? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై ప్రతిరోజు శరీరాన్ని శుభ్రపరుచుకున్నట్లుగా, ప్రతిరోజు వస్త్రాలను శుభ్రపరుచుకున్నట్లుగా ప్రతి మనిషి తన ప్రాణ ఆత్మ శరీరములో ఉన్న పాపమనే మురికిని కడుగుకోవాలి. యేసు రక్తము చేత, దేవుని వాక్యము చేత నూతన పరచబడుతూ ఉండాలి. పాపమనే మురికి తొలగిపోవాలి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి. నోరు ఏం మాట్లాడుతుందో హృదయం అలాగే ఉండాలి. హృదయములో ఏమున్నదో నోరు అదే మాట్లాడాలి. నోరు మాట్లాడినట్లుగానే ప్రవర్తన ఉండాలి. దాన్ని బట్టి ఈ రోజున ఆశీర్వాదాలకు దూరమైపోతున్నాను. నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీరు కోరుకున్న ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటే ఈ రాత్రి మీరు యేసు రక్తము చేత కడగబడి, దేవుని వాక్యము చేత ప్రతి క్షణం నూతన పరచబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ మీరు యథార్థమైన భక్తి చేయుదురుగాక. ఇంకోసారి, యథార్థమైన భక్తి చేయుదురుగాక. యథార్థవంతులుగా మీరు బ్రతికితే ఆయన వారిని ఇష్టపడతారు. ఓ రోజున సౌలుని త్రోసివేసే పరిస్థితులు వచ్చింది. ఎందుకు త్రోసివేశాడు? బాగా వినండి. సదాకాలము నీ రాజ్యాన్ని నిలపాలనుకున్నాను ఇశ్రాయేలు మీద, కానీ నీవు అవివేక పనులు చేసావు కనుక నీ రాజ్యం నిలవదు. నీకంటే ఉత్తముడు యేసయ్య, తన మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తి, దేవుడు తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తి, చిత్తానుసారమైన వ్యక్తి. పాత నిబంధనలోనేమో చిత్తానుసారమైన వ్యక్తి అని ఉంది. కొత్త నిబంధనలోనేమో దేవుడు తనకిష్టుడైనటువంటి దావీదును ఏర్పరచుకొనెను. ఎందుకు దావీదును దేవుడు ఏర్పరచుకున్నారంటే, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఒక మంచి మాట రాయబడింది దావీదు గురించి. దావీదు తన జీవిత కాలమంతయు దేవుని ఎదుట యథార్థముగా నడిచెను. సభల చివరి రాత్రి మొదటి భాగాన్ని మీకు చెప్తున్నాను. ఎవరిని యేసయ్య ఇష్టపడతారంటే యథార్థవంతులను. మీరు యథార్థముగా బ్రతకాలి. మీరు యథార్థంగా బ్రతికినంత కాలం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. బైబిల్లో ఉజ్జియా అయిన ఒక రాజు ఉండండి. ఆయన దేవుణ్ణి ఆశ్రయించారు, యథార్థముగా బ్రతికాడు. దేవుణ్ణి ఆశ్రయించి యథార్థముగా బ్రతికినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసినని వాక్యం చెబుతుంది. పలుగు ఉంది కదా, ఆ పలుగుతో మట్టితో ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన భార్య ఏమో పార తీసుకొని మట్టి లోగుతూ ఉంటుంది. మట్టి పని చేసుకుని ఎవరు అంటాం. ఆయనేమో మట్టి త్రవ్వటం, ఆమెమో పారతో మట్టి లాగటం. నిరుపేదలు. ఆ రోజు కష్టపడితే
ఏమండి, కడుపుకి అంత కంజితులయ్యే బ్రతుకు. ఆ ఊర్లో ఒక ప్లాట్లు బిజినెస్ చేసి ఆయన ఏం చేశారంటే, ఎంతకాలం నువ్వు ఈ పనులు చేస్తావు, నాకు ఒక మనిషి కావాలి, నీకు నెలకి జీతం ఇస్తాను అని ఆయన పెట్టుకున్నాడు. బాగా వినండి. ఆ ఊరిలో ఉన్న వారందరూ ఈ వ్యక్తిని బట్టి, ఎందుకంటే ఇది యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కదండి, ఆ ఊర్లో సాక్ష్యం ఉంది కదండి, అబద్ధమే మాట్లాడు, యథార్థంగా ఉంటాడు అని బిజినెస్ మొత్తం ఈయన వైపు తిరిపింది. అతనిద్దరు కలిసి చేసుకోలేనంత బిజినెస్. చివరికి బాగా వినండి, 3 స్థలాలు కొన్నారు, 3 ఇల్లు కట్టారు, బైకులు కొన్నారు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నాడు, అసలు కారు కొన్నాడు. ఏది? మట్టి పని చేసుకునే వ్యక్తి. ఆయనకి 2 ఆడపిల్లలు. ఈసారి మగబాబు పుట్టాలండి అని ప్రార్థన చేయించుకున్నారు. నేను కూడా ప్రార్థన చేశాను, మగబాబే పుడతారులే ప్రార్థన చేశాను. ఆ సహోదరి గారు, అన్నయ్య ఇప్పటికే 2 ఆడపిల్లలు, ఈసారి మగపిల్లడు పుడితే బాగుంటుందన్నయ్య అంటేను, అలాగేనమ్మా నేను బాబు కొరికే ప్రార్థన చేశాను అన్నాను. ఇంకో మాట కూడా గట్టిగా చెప్పాను, బాబే పుడతారు, నేను పేరు పెడతాను అన్న. ఆరు నెలలు గర్భిణి. ఎందుకైనా మంచిది, ఒక్కసారి స్కాన్ చేయించుకుందాం పదా అని చెప్పి తీసుకెళ్ళాడు. వినాలి ఒక్కసారి, యథార్థ అంటే ఏంటో మీకు చెప్తా. ఆ స్కాన్లో ఆడపిల్ల అంది. ఇప్పటికే 2 దయ్యాలు ఉన్నాయి, మరలా 3వ దయ్యం కడుపులో ఉంది అని డాక్టర్ గారితో మాట్లాడి ఆ పిల్లను చంపేద్దాము, తీసేద్దాము, మరలా ఈసారి మగపిల్లడైతే ఉంచుకుందామని వారు మాట్లాడుకున్నారు. మొత్తం మీద ఏదో ఇంజక్షన్ వేశారండి, ఆ కడుపులో ఉన్న పిండం చచ్చిపోయింది. ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, వెంటనే ఆ బిడ్డ బయటకు వస్తుంది, డెలివరీ అవుతుంది, ఇంజక్షన్ అలాంటి వేసాం, పవర్ఫుల్ ఇంజక్షన్లు, ఈసారి మగపిల్లడైతే ఉంచుకుందరులే అని మొత్తం మీద వాళ్ళు ఏకమైపోయారు. కానీ జరిగింది ఏంటి తెలుసండి, అనుకున్న సమయానికి ఆ బిడ్డ బయటికి రావట్లేదు, డెలివరీ అవ్వట్లేదు. డాక్టర్ గారు చేతులు కాళ్ళు వణుకుతుంది. ఏమిటి అంటే, ఇంకాసేపు ఆ బిడ్డ నీ భార్య కడుపులో ఉంటే నీ భార్య చచ్చిపోయింది. మరి అలా అయితే ఆపరేషన్ చేసి తీయండి అయ్యా అంటే డాక్టర్ గారు చెప్పారట, ఆపరేషన్ చేస్తే ఈసారి మరలా నీ భార్య గర్భవతి అయ్యే అవకాశం లేదు. ఇది రియల్ స్టోరీ. డాక్టర్ గారు చెప్పారంట, ఇప్పుడు నీ భార్యను చంపుకుంటావా, కడుపులో పెట్టిన కాసేపు అలాగే ఉంచి, లేకపోతే ఆపరేషన్ చేయమంటావా, మరలా పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆ మధ్యరాత్రి 2 గంటలకు నేను అప్పుడే ఒక మీటింగ్కి వెళ్ళి లోపలికి వెళ్తున్నాను, బోర్లు ఏడ్చారు. ఏంటమ్మా ఏంటంటే, అన్నయ్య, భార్య భర్తలు కాదు, భార్య అక్కడే ఉంది, భర్త వచ్చారు. అన్నయ్య నా భార్యకి ఇలా ఉందని చెప్పి ఏడుస్తుంటే, ఏమైందంటే కడుపులో బిడ్డ చచ్చిపోయింది. నేను అలాగుడికి హాస్పిటల్కి వెళ్ళాను. నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా, ఏంటో అర్థం కాలేదు అన్నయ్య, పిండం చచ్చిపోయింది. సింపుల్. నేను వెళ్ళి ఆ కడుపు మీద ప్రార్థన చేసి చేతులు పెట్టి, నేను కాసేపు బయటకు వచ్చి అక్కడ ఎవరు నర్సు ఒక ఏమంటే తెలిసిన మాట్లాడుతున్నాను. వినండి బాగా, అరగంట తిరక మునిపే ఆపరేషన్ లేకుండా ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చింది. అరగంటే, సరిగ్గా అరగంటే. ఎవరో వచ్చి పరిగెత్తుకొని చెప్పారు,
డెలివరీ అయింది, చచ్చిపోయిన బిడ్డ బయటకు వచ్చినాయి. నేను చూస్తూనే ఉన్నాను. డాక్టర్లు పారిపోయారు, నర్సులు పారిపోయారు, హాస్పిటల్లో ఎవరు లేరు, వాచ్మెన్ తప్ప. ఏంటి అందరూ పారిపోతున్నారు ఏంటో అని చూస్తే, విన్నారా? మీకు అర్థమైందా? నేను లోపలికి వెళ్ళి బిడ్డ బయటకు వచ్చిందంటే చూద్దాం, లోపలికి వెళ్ళి చూస్తే ఆ బిడ్డ మగ బిడ్డ. ఇంకెందుకు సపోర్ట్లో చచ్చిపోతే అక్కడ చచ్చిపోతే జరిగిందని నేను ఏడ్చుకుంటా ఆ బిడ్డను చూస్తా ఉంటే భార్యాభర్తలు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటున్నారు. అన్నయ్య ఘోర పాపం జరిగిపోయింది. నేను అన్నాను, ఏడవకూడదమ్మా, ఈ సమయంలో నేను మిమ్మల్ని బలపరచాలంటే అప్పుడు చెప్పారు డాక్టర్ల స్కాన్లో చూసి ఆడపిల్ల అని చెప్తే మేమే ఇంజెక్షన్ చంపించుకున్నాం. యథార్థత ఏది? నేను బాగా కుటుంబాన్ని గమనిస్తున్నానండి. ఏం జరిగిందో తెలియదు, ఆశీర్వాదాన్ని దూరం అయిపోయింది. మరలా ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు చెప్పండి? ఆయన పలుగు తీసుకొని త్రవ్వుతా ఉన్నాడు, ఇప్పుడు చెప్పండి ఆమె పార తీసుకుని లాగుతాం. యథార్థతను ఏ ఒక్కరు కోల్పోయినా, ఏ సంఘం కోల్పోయినా, ఏ సేవకుడు కోల్పోయినా అదే పరిస్థితి వస్తుంది. అందుకని ఎవరిని యేసయ్య ఇష్టపడతారంటే యథార్థవంతుల్ని ఆయన ఇష్టపడతారు. ఆమె చెప్పండి, అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. యేసు నామములో మీరు యథార్థవంతులుగా మార్చబడుదురుగాక, యథార్థముగా దేవుని సేవించుదురుగాక, యథార్థముగా దేవుని ఆరాధించుదురుగాక. మీలో ఉన్న ప్రతి యథార్థతకు వ్యతిరేకమైన కార్యాలని రాత్రి తొలగిపోవునుగాక. ఎవరినంటే వారిని ఇష్టపడడు, యథార్థవంతులను ఆయన ఇష్టపడతారు. ఇంకోసారి చెప్పండి, ఎవరిని? కొంచెం యథార్థంగా ఉండండి. తండ్రి అయిన దేవుని ఎదుట యథార్థమైన భక్తి చేయండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3 మాటలు చెప్తానండి. ఒక మాట చెప్పాను యథార్థత గురించి, ఇంకొక 2 మాటలే చెప్తా, వినండి. చెప్పే మాటలలో ఉన్న కొంచెం ఆంతర్యాన్ని గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నారు, గమనించండి. నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను నేను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము, నాకు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చినందున, నాకు ఇష్టము పుట్టించే ప్రాయము నీకు వచ్చెను. ప్రాయము అంటే వినాలి, వయస్సు. మీకు అర్థమైందా? ఒక సేవకును చూసి, ఒక క్రైస్తవ బిడ్డను చూసి దేవుడు నాకు ఇష్టము పుట్టించే ప్రాయము నీకు వచ్చెను. క్రైస్తవ జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ప్రారంభ దశలో పసిపిల్లలుగా ఉండే అనుభవం ఒకటి ఉంది. రోజులు గడిచే కొలది అంచెలంచెలుగా ఏమండి అన్ని కోవలలో ఎదుగుతూ యేసయ్యకు ఇష్టము పుట్టే ప్రాయము, ఆ వయసు రావాలి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి ఒక 3-4 వచనాలు మీరు తర్వాత చదువుకున్నా పర్వాలేదు. కొరింథీ సంఘస్థుల గురించి మాట్లాడుతున్నారు చూడండి. పౌలు గారు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. ఎందుకు? కింద చూడండి, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. అర్థమైంది ఇప్పుడు?
ఈ కొరింథీ సంఘస్థులు ఏ స్థానంలో ఉన్నారంటే ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలు. అంటే పసిబిడ్డలు అంటే ఏంటంటారు? ఈ 3వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి ఈ రెండింటిని మీరు లింక్ చేసుకోవాలి. ఎప్పుడైనా చదువుకున్నప్పుడు ఈ భాగాలే అక్కడ ఉంటాయి, ఆ భాగాలే ఎక్కడ ఉంటాయి. పసిబిడ్డలు అంటే అప్పుడప్పుడు పుట్టిన వాళ్ళు కాదు. ఇక పౌలు గారు అంటారు చూడండి, హెబ్రీ పత్రిక 5:11లో కాలమును బట్టి చూసినప్పుడు మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠము ఒకరు మరలా మీకు నేర్పవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగల వారు కాదు. క్రైస్తవ జీవితంలో పాలు త్రాగే స్టేజ్ ఒకటి ఉంది. క్రైస్తవ జీవితంలో బలమైన వాక్యపు ఆహారాన్ని భుజించే స్టేజ్ ఒకటి ఉంది. యేసన్న గారు చెప్పేవారు ఆ రోజుల్లో, హోసన్నా సువార్త సభ, హోసన్నా సువార్త సభ, హోసన్నా సువార్త సభ, హోసన్నా సువార్త సభ అనుకుంటా మైకి తీసుకొని పల్లెలో మీటింగ్ పెడితే అందరికంటే ముందు వచ్చి పిల్లలందరూ కూర్చోరంట. పోనీలే, దేవుడి దయ వల్ల పిల్లలన్న కూర్చున్నారు, వీరిని బట్టి పెద్దోళ్ళు వస్తారు కదా అని చెప్పి యేసన్న గారు వారందరిని కూర్చోబెట్టి మైకులు పెట్టి పాటలు పాడిద్దామని ప్రారంభించకపోయింకే వినండి, ప్రారంభించకపోతే ప్రక్క వీధిలో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా వేయబడుతుంది. మీరు కొంచెం వయస్సు వచ్చిన వారిగా ప్రవర్తించాలి. నా మాటలు అర్థమైన వారందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా ఇంకోసారి చెప్పండి, గట్టిగా. క్రీస్తునందు పసిపిల్లలే అనియు ఇంకా మీరు పాలు త్రాగవలసిన వారే అనియు నేను మీతో మాటలాడవలసి వచ్చెను. క్రీస్తునందు ఇంకా శరీర సంబంధులు అంటారు పౌలు గారు. లోకానికి వేరయ్యేది ఎవరి క్రైస్తవ్యం, పాపానికి వేరయ్యేది క్రైస్తవ్యం, ఆచారాలకు వేరు కావాలి క్రైస్తవ్యం, సకల జాతుల వారి యొక్క ప్రవర్తనలకు స్వభావాలకు వేరుగా జీవించేది క్రైస్తవ్యం. రాశి మీద ఉన్నవన్నీ వడ్లే అనుకోకూడదు. మనం చాట తీసుకుంటే అర్థమవుతుంది అందులో తాలి అయ్యో గట్టి అయ్యో. ఒలివల కొండ మీద యేసుక్రీస్తు ఆరోహణం అవుతుంటే 5,000 మంది పైన ఉన్నారు. అక్కడ 5,000 మంది పైన. మేడగదిలోకి వచ్చిన ఎంతమంది అండి? 120 మంది. 5,000 మంది ఏమైనట్టు? యేసు నామములో ఆత్మీయతలో మీరు రోజు రోజుకి ఎదుగుదురుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, ఎదగాలి. చెప్పండి గట్టిగా, ఎదగాలి. ఇంకోసారి ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. ప్రేమ కలిగి సత్యమే చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మీరు అన్ని విషయములలో ఎదుగుదుము. 11వ వచనములో వ్రాయబడింది, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత గలవార మగ వరకు. చూశారండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణతలోనికి రావాలి సంఘం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ఒక్కసారి చూపించండి గట్టిగా. ఈ ప్రాంతంలో అందరూ వాళ్ళే ఉంటారు నాకు తెలుసు. ఇప్పుడు మీరు పాలు త్రాగేవారా?
కొంచెం వయసు వచ్చిన వారిలాగా ప్రవర్తిస్తున్నారా? ఇంకొకసారి చెప్తున్నా వినండి. ఇదే హెబ్రీ పత్రికలో 5:14 అంటారు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగుతుంది. రోజు రోజుకి ఆత్మీయతలో మీరు ఎదుగుతూనే ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఇలా సభలు ఏర్పాటు చేసి ఏమని డబ్బులు ఖర్చు పెట్టి దైవ సేవకులు తెప్పించి మీకు వాక్యం చెబుతుంది. ఎందుకు? మీరెంతైనా ధన్యులు. నేను ఈ రోజులు చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని చూసి. నేను ఊహించలేదు ఇంత జనసమూహంగా మీరు కూడుకుంటారని. 2-3 సంవత్సరాల నుంచి కరోనా వైరస్ను బట్టి సభలే జరగలేని పరిస్థితుల మధ్యలో ప్రపంచమంతా ప్రాణాల పిడికిలలో పట్టుకొని ఉంటే, ఈ సంవత్సరం దేవుడు మేలు చేసి ఈ అనంత వరాన్ని ప్రేమించి ఈ ప్రాంగణములో ఈ సభలు జరిగిస్తున్నారు. ప్రతిష్ట కలిగిన సేవకులు తీసుకొచ్చి ఉపదేశాలు మీకు బోధిస్తున్నారు. ఇంకా పసి పిల్లలై ఉంటారా? ఎదగని వారిగా ఉంటారా? మేలు కీడు లేదో గమనిస్తున్నారా? పాపము పవిత్రత గుర్తిస్తున్నారా? మీరు చేసే ప్రార్థన మీద మీకు ఒక అవగాహన ఉందా? పరిశోధన మీద ఒక అవగాహన ఉందా? లేకపోతే ఇంకా పాలు త్రాగే స్టేజీలో ఉన్నారా? వాక్యము పాలు అనుభవం చూపిస్తుంది. వాక్యము ఏమండి బలమైన ఆహారాన్ని చూపిస్తుంది. మీకు తెలుసు కదండి, పుట్టిన పిల్లలకు వెంటనే పాలు ఇస్తాం. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ పాలలో కొంచెం దినుసులు కలుపుతాం. ఆ తర్వాత ఏం చేస్తారు? పాలు తీసివేసి ఏమంటే ఆహారం పెడతారు. 80 సంవత్సరాల వయసు అంట. పరమగీతంలో మాట ఉంది 8:8లో ఒక చిన్న చెల్లు ఉంది. గుడ్డివాణి తల్లిదండ్రులు వచ్చి ఒక మంచి మాట చెప్తారు. వీడి వయస్సు వచ్చిన వాడు ఎవరంట? యేసు నామములో యేసయ్యకు ఇష్టము పుట్టే వయస్సు మీకు రావాలి. ఇంకొకసారి చేతులు ఓపుతూ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగాను. ఏ పండగ? ఈ పండగ ఇంకొంచెం. అసలు ఉపదేశం అంటే ఏంటి మీకు తెలుసా? అసలు ఉపదేశం తెలుసా? అదే పాలు త్రాగే స్టేజీలో ఉండకుండా బలకరమైన వాక్యపు ఆహారము చేత భుజిస్తూ లోతైన అనుభవాల్లో ఉంటారే వారు ఉపదేశాల్లో నిలబడేవారు. అందుకే ఈ రాత్రి సభల్లో మీకు బోధిస్తున్నారు. విశ్వాసపు శక్తి తెలియదు, పరిశుద్ధత యొక్క శక్తి తెలియదు. అందుకే ఈ గుడ్డివాని తల్లిదండ్రులు అంటారు చూడండి, అతడు వయస్సు వచ్చిన వాడు తన సంగతులు తాను బాగుగా చెప్పుకొనగలడు. నా దేవునికి మీ మీద ఇష్టము కలిగే ప్రాయములోనికి అంతటి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఈ సభల ద్వారా నా దేవుడు మీకు ఇచ్చును గాక. క్రైస్తవ్యం రోజు రోజుకి ఎదుగుతానే ఉండాలి, ఆత్మ సంబంధంగా ఎదుగుతానే ఉండాలి, ఆత్మీయంగా బలపడుతూనే ఉండాలి, ఆత్మీయంగా ఉజ్జీవించబడుతూనే ఉండాలి. సంఘం రోజు రోజుకి క్రైస్తవ్యం ఈ ప్రాంతంలో విస్తరించాలి. అలాగే ఎదుగుతూ ఉండాలి. రోజు రోజుకి ఎంతవరకు ఎదగాలి? యేసయ్యకు కలిగిన సంపూర్ణతకు సమాన
సంపూర్ణత గలవారిగా మీరు మారాలి. ఒకటి ఏం చెప్పాను, ఎవరిని చూసి ఇష్టపడతారు? యథార్థవంతుల్ని. రెండవది ఎవరిని చూసి ఇష్టపడతారు? ఇదిగో ఆత్మ సంబంధంగా ఎదిగేవారిని, వయసు వచ్చిన వారిని. వయసు వచ్చే క్రైస్తవ్యం ఉంటుంది. ఇంకా వయసు రాలేదు, ఇంకా లేతగా ఉన్నాం, ఇంకా శరీర సంబంధంగా ఉన్నాం, లోకపు చెత్తంతా సంఘంలో పెట్టాం, రాజకీయాన్ని సంఘంలో తీసుకొచ్చాం, లోకపు అలంకారాలని సంఘంలో పెట్టాం. ఈ రోజున సినిమాకి వెళ్ళే అర్థం కావట్లేదు కనుక లోకానికి పాపానికి వేరుగా జీవించారు కనుక యేసుక్రీస్తు స్వరక్తము చేత కడగబడిన బిడ్డలు కూడా ఆయన వలె పరిశుద్ధంగా జీవించాలి. లోకపు ఆకర్షణలో పడిపోకూడదు, త్రాగుడుకు బానిసలు కాకూడదు, పేకాటలో పడిపోకూడదు, మత్తు పానీయాలకు గురి కాకూడదు, వస్త్రధారణలో మార్పులు ఉండాలి, ఆభరణాల్లో మార్పులు ఉండాలి. అప్పుడు ఆయన ఇష్టపడతాడు. ఈ సభలు అందుకు ఏర్పాటు చేసింది. మీ అందరికి తెలిసిన మాట చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నారు. ఒక్కసారి చూడండి. ఇది ఒక కోణంలో మీకు చెప్తాను. మీకు చాలా పరిచయం ఈ వాక్యం. కొంతమందికి వాక్యాలు తెలియనివంటే ఏముండవు అనే, వినండి బాగా, తెలియని వాక్యం ఏముండదు. మిమ్మల్ని నవ్వించాలని చెప్పట్లా నేను. తెలియని వాక్యం ఏముండదు, అనుసరించడమే చేత కాదు. ఒక ఇంటికి వెళ్తే కుండకు కూడా వాక్యం పెట్టింది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు. ఎవరట? హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక, బాగా వినండి మాట, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. క్రింద 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇది 3వ భాగం. ఎవరిని ఇష్టపడతారంటే విశ్వాసము గల వారిని దేవుడు ఇష్టపడతారు. మొదటి ఏం చెప్పాను? యథార్థవంతులు. రెండోది ఏం చెప్పాను? ప్రాయం రావాలి, వయస్సు వచ్చిన వారిని. మూడోది ఏంటండి? విశ్వాసము గల వారిని ఇష్టపడతారు. యేసుక్రీస్తు ఒక అద్భుతం చేసినప్పుడు కూడా నీకు విశ్వాసం ఉన్నదా అని అడిగారు. నేను స్వస్థపరచగలనని నువ్వు విశ్వసిస్తున్నావా? నీకు విశ్వాసం ఉందా? నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీకు సమాధానం కలిగజేసింది. నీ విశ్వాసమే నీ పాపాలు క్షమించబడేటట్లు చేసింది. క్రైస్తవ జీవితంలో బాగా వినండి, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఎవరి గురించి రాయబడిందంటే విశ్వాసపు పట్టి అంటారు దీన్ని. చెప్పండి, ఏంటి? విశ్వాసపు పట్టి అంటే విశ్వాస వీరుల యొక్క జాబితా. హేబేలు దగ్గర నుండి ఒక్కొక్కరి విశ్వాసముల గురించి మాట్లాడారు. కొందరు విశ్వాసము ద్వారా శ్రేష్టమైన బలులు అర్పించారు, కొందరు విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు, కొందరు విశ్వాసము ద్వారా ఏమండి రక్షింపబడ్డారు ఓలను కట్టుకొని, కొందరు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, కొందరు విశ్వాసము ద్వారా సింహపు నోలను మూశారు, కొందరు విశ్వాసము ద్వారా అగ్ని దారులను ఆపగలిగారు, కొందరు విశ్వాసము ద్వారా ఏమండి దిగంబరులుగా జీవించారు. అది కూడా ఒక విశ్వాసం. కొందరు విశ్వాసము ద్వారా అతి శ్రేష్టమైన పునరుత్థానమును పొందుకోవాలని జీవించారు. ఇప్పుడు ఆ జాబితాలో నీ పేరుంటుందా? ఒక్కసారి ఆలోచించి. ఒంటి నిండా ఆరోగ్యం ఉందని, ఇంటి నిండా
సరిపడా వస్తువులు ఉన్నాయనుకుని సంతృప్తి పొందుతున్నావు, కానీ అసలు విశ్వాసం ఉన్నదా? విశ్వాసం అంటే నేను ఒక మాట చెప్తాను, ఇందులో మీకు గమనించండి. దేవుడు ఇష్టపడే విశ్వాసం ఉండాలి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనని వ్రాయబడింది వాక్యం. అంటే దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం కావాలి. మరొకసారి చెప్తున్నా, యేసుక్రీస్తు చాలా మందిని చూసి అంటారు, తూర్పు నుండి కొందరు వస్తున్నారు, పడమటి నుండి కొందరు వస్తున్నారు, ఏమండి ఉత్తర దక్షిణం నుండి కొందరు వస్తున్నారు, చాలా మంది రాజ్య సంబంధులు. కానీ ఇదిగో ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం మరికొందరిలో నేను చూడలేదు. ఒక కనాను స్త్రీలో ఉన్న విశ్వాసం నేను చూడలేదు. హనోకు, నోవహు భక్తులందరూ దేవునికి ఇష్టులని పేరు పొందారు. ఎలా పేరు పొందారంటే విశ్వాసమును బట్టి. ఎంతమంది ఈ రోజున మీరు ఆరోగ్యం పొందాలనుకుంటున్నారు? ఈ రాత్రి నేను మైక్లో ప్రార్థన చేస్తా, విశ్వసించండి, అద్భుతాలు జరగబోతున్నాయి. విశ్వసించు. మొన్న ఒక పాప వచ్చారు, నాకు యవనస్తురాలు, వైట్ పేపర్ ఇచ్చారు. ఏంటమ్మా అన్నాను. నాకు మ్యారేజ్ చేసుకోవాలన్నా నేను ఇందులో రాశాను, డీటెయిల్స్ అంతా ఒకసారి చదివి ప్రార్థన చేయన్నాను. సరే అని చెప్పి నేను పేపర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు చదివితే, బాగా వినండి, ఆమె నాకు ఇలాంటి భర్త కావాలి, ఇన్ని అడుగులు ఎత్తుండాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఇంత పర్సనాలిటీ ఉండాలి, ఈ కలర్ ఉండాలి. నేను మ్యారేజ్ లింకులు కలిపేవాడినా అని మొత్తం రాసి క్రింద నేను ఈ వ్యక్తిని విశ్వాసంతో చూస్తున్నాను అని ప్రార్థన చేశాను. ఆయన పెట్టారు, లెటర్ రాయటం పెట్టారు. నేను సరే అని చెప్పి ఆ విశ్వాసాన్ని ఎందుకు ఫెయిల్ చేయాలని ప్రార్థన చేశానండి. మీరు నమ్మండి, 6 నెలలు తిరిగి రాకమునిపే ఆమె ఏదైతే పేపర్లో రాశారో అలాంటి భర్తనే దేవుడు ఇచ్చారు ఆమెకి. అదే ఉద్యోగం, అదే ఎత్తు, అదే కలర్. ఎలా సాధ్యం? నేను ఆమెని అడిగాను, ఆలోచన ఎలా వచ్చింది మీకు ఈ థాట్ అంటే ఆమె ఒకే మాట చెప్పారు, మీరే ప్రసంగం చేశారన్నయ్య. ఏమిటి? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం. ఏదైతే అదృశ్యమవుతున్నాయో అవన్నీ ఉన్నవి అనుటకు నిదర్శనమే విశ్వాసం. విశ్వాసములా చూడాలి. తొంభై 92లో నేను యేసు ప్రభువుని నమ్ముకున్న సేవకు వచ్చాను. 30 సంవత్సరాలు. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్లోకి వచ్చిన యేసన్న గారు విశ్వాసముల గురించి నాకు పునాదులు వేశారు. 30 సంవత్సరాల క్రితం యేసన్న నాకు ఏమండి విశ్వాసముల గురించి పునాదులు వేశారు. ఏమని పునాదులు వేశారు తెలుసా? యేసు గాయాల్లో స్వస్థత ఉన్నది అని పునాది వేశారు నాకు. 30 సంవత్సరాలు ఆ పునాది మీదే నేటి వరకు కట్టబడి ఉన్నా నేను. ఈరోజు కూడా అమృతాంగిన వాసన చూడలేదు, జండుబం వాసన చూడలేదు, ఈ చేతులతో మెడిసిన్ పట్టుకోలేదు. ఏ ఆరోగ్య డాక్టర్కి ఇంతవరకు చేతులు అప్పగించలేదు. 3 సంవత్సరాల నుంచి భయంకరంగా భయపెట్టారు. పబ్లిక్లో తిరుగుతున్నారు మీరు, 100 మందికి ప్రార్థనలు చేస్తుంటారు. కరోనా వైరస్, వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి అని ఎంతమందో చెప్పారు. మందిరం బయట 6 వచ్చారు కరోనా పేషెంట్లు. నేను మందిరంలో కూర్చున్నా.
వారు వచ్చి అంటారు, అన్నశాల ప్రార్థన చేయించుకుందామని వచ్చాము, కరోనా పాజిటివ్ వచ్చింది, కానీ ప్రార్థన చేయించుకుందామని వచ్చాము అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చేయబెట్టి ప్రార్థన చేయనని నా విశ్వాసాన్ని ఫెయిల్ చేసుకోవాలా? మీరు చెప్పండి ఒకసారి. రోగికి కదా మనం ప్రార్థన చేయాల్సింది. ఈ రోజు వరకు కూడా ప్రార్థన చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలా? నేను గవర్నమెంట్ జీవో ప్రకారం వ్యతిరేకంగా లేచిన పర్వాలా? నేను రమ్మని చెప్పాను. నేను 6 ప్రార్థన చేసి పంపించా. నేను తాకా, నాకేమో రాలేదే. ఆమె అనొచ్చుకోసారి గట్టిగా, మీకు రాకపోతే మాకేంటనే. ఆమె చెప్పి గట్టిగా. విశ్వాసము ద్వారా ఏది కాదో అదే పాపం. చెప్పండి, విశ్వాసము ద్వారా ఏది కాదో అదే పాపం. నీతిమంతుడు విశ్వాసము ద్వారానే బ్రతకాలి. యేసు నామముల విశ్వాసము ద్వారా మీరు బ్రతుకుదురుగాక, విశ్వాసము ద్వారా మీరు స్వస్థత పొందుదురుగాక. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. మన ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది, పోతున్నాయి. ఆమె నన్ను ఒకసారి గట్టిగా చప్పట్ల పడి సంతోషించండి వేస్తున్నాను, సంతోషించండి వేస్తున్నాను. కడుపుల గడ్డలైన కరిగిపోవాలి వేస్తున్నాను. మోయమైన గర్భాలు తెరవబడాలి వేస్తున్నాను. మీ అప్పు సమస్యలు తొలగిపోవాలి విశ్వాసము ద్వారా. విశ్వాసం. ఆమేనని ఇంకోసారి గట్టిగా విశ్వాసం. ఇంకోసారి విశ్వాసం. మీకు చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇంకోసారి గట్టిగా, ఇంకోసారి. విశ్వాసము ద్వారానే సాహస కార్యాలు జరుగుతాయి. ఎవరిని ఇష్టపడతారు? అమ్మా, కొంచెం విశ్వాసం ఉండాలి. విశ్వాసం. నేతి బీరకాయ కూర వండితే నెయ్యి లేదే అని అడిగారంటే వేసాను గారు. ఆమె చెప్పారంటే ఇది నేతి బీరకాయ అంటే నెయ్యి ఉండదన్న, పేరే నేతి బీరకాయ. ఇది విశ్వాసం లేని వారుగా ఉండొద్దు. ఈ సభల్లో ఒక చిన్న మాట చదివి ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మీకు ఒక చిన్న వాక్యం చదవండి, ముగిస్తాను. రోమపత్రిక ఇక వివరించం. ఈ వాక్యం చదివి ప్రార్థన చేస్తాం. 14 వచ్చాయి. 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు, ఈ మంచి మాట చూడండి, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. ఆమేనండి ఒకసారి గట్టిగా. దేవునికి ఇష్టడంట. ఎవరు? క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు. క్రింద ఇంకో మాట ఉంటుంది అక్కడే, మనుషులందరి దృష్టికి అతడు యోగ్యుడు. దేవుని దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టలు. రాజుల మొదటి గ్రంథం నేను 13వ అధ్యాయం 33వ వచనం చదివానండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ యెరోబాము అనే ఒక ఆయన ఉన్నాడు. యెరోబాము ఎలాంటి సేవకులు పెట్టుకున్నారో చూడండి. ఆ ఒక్క వచనంలో రాయబడింది. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక, తన దుర్మార్గముని విడిచిపెట్టక సామాన్యమైన జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని, దేవునికి ఇష్టలు కాదు వీళ్ళు,
ఏమ్మా, మీకు సేవకులు ఎవరు సేవకులుగా ఉండాలి చెప్పండి? దేవునికి ఇష్టలైన వారు. ఎవరు దేవునికి ఇష్టలైన వారు? దేవుని దాసులు, దేవునికి ఇష్టలు. ఇంకోసారి చెప్పండి, దేవుని దాసులు, దేవునికి ఇష్టలు. ఆ ఇష్టలైన సేవకులు మీకు యాజకులుగా ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్గా ఉంది చూడండి, తనకిష్టమైన వారిని పెట్టారట. కడవరి దినాలలో మోసపోవద్దు. ఆత్మ సంబంధమైన మందిరాలేవో, ఆత్మీయముగా ప్రగతి పథములో మిమ్మల్ని నడిపించే దైవ సేవకులు ఎవరో కడుపు అంటున్నానని మీరు ఏమనుకోవద్దు. కడుపు పోషణ చాలా మంది చూస్తూ ఉంటాను నేను. ఏమండి, ఎప్పుడు చూడు ఎంత ఎదిగిస్తూ ఉన్న ఒక సేవకుని దేవుడు మరుగై ఉంటారు. చెట్టు ఎంత ఎదుగుతూ ఉందో వేరు ఎప్పుడు మరుగై ఉండాలి. ఏసన్ గారిని ఒక ఆయన సభకు పిలిచారంట. ఏసన్ గారు నా ఫోటో కూడా వేసుకుంటానంటే సరే వేసుకోని చెప్పారంట. స్టూడియోకి వెళ్ళి సూటు బూటు వేసుకొని ఫోటో దిగి దాన్ని పెట్టినట్టు వాళ్ళు పోస్తాం. స్టూడియోలు అద్దెకిస్తాను. పేదోడు ఏదో గ్రామంలో పెట్టుకుంటారని డేట్ ఇచ్చేది. సూటు బూట్ వేసి టై కట్టి ఫోటో వేసుకున్నాడు. ఏసన్ గారి సభకి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళగానే ఆయన కూడా ఎక్కుతామంటే ఎవరయ్యాను అని అంటాడు. సభ పెట్టినాయని నేనన్నా మీటింగ్ పెట్టాయని పాంప్లెట్లో చూసి నువ్వు కాదు, పాంప్లెట్లు ఎలా ఉన్నావు, ఇవి వేసుకొని నువ్వు ఎక్కువ, ఇవి వేసుకొని ఎక్కువ. అర్థమైంది మీకు? ఎందుకు బడాయి చేస్తారు? వేసుకున్న రంగు ఎప్పటికైనా ఊడిద్ది, ఒరిజినాలిటీ ఉండేది. అర్థమైంది కదమ్మా? తెల్లగా అవుతుంది అని కలర్ వేస్తారు కొంతమంది. ఒక్కసారి తలకు స్నానం చేసేసరికి చూడండి, అటు నల్లగా ఉండవు, తెల్లగా ఉండవు, మధ్య రకం వస్తాయి. ఏమండి, దేవుని దాసుడు, దేవునికి ఇష్టడు. ఆ ఇష్టలైనటువంటి సేవకులు మీకు యాజకులుగా ఉండాలి. పౌలు గారు అంటారు, జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకున్నారు. కష్టపడి పిలుపు, దర్శనం కలిగి, ప్రతిష్ట కలిగి 4 ఆత్మలు సంపాదించి మీ ఆత్మలను కాచుకుంటూ మిమ్మల్ని నడిపించే సేవకులు కాదు. ఆడెవడో అకౌంట్లో డబ్బులు పంపించమంటే ఆడుకు పంపిస్తారు. మీ కొరకు ఉపవాస ప్రార్థన చేసి 4 ఆత్మలు సంపాదించి సంఘంలో స్థిరపరచుకొని మీ కాపరులుగా నడిపించబడుతున్నారు. అలాంటి పరిచర్యలను మీరు ఘనపరచండి. అలాంటి సంఘాలను ప్రోత్సాహపరచండి. అప్పుడే మీ ద్వారా మరికొన్ని గ్రామాలలో పరిచర్య విస్తరించబోతుంది. ఈ సభల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. పరిచర్య నలుదిశలో విస్తరిస్తుంది. గ్రామాలు కదిలించబడతాయి. ఆ ఆశీర్వాదాన్ని మీరు కళ్ళతో చూడబోతున్నారు. ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరిని ఇష్టపడతారు? ఎప్పటికీ చెప్పండి, నేను దేవునికి దాసుని. చెప్పండి, నేను దేవునికి. ఇంకోసారి యోహాను పరలోకం వెళ్తే, అక్కడ దేవదూతలు వారలు పడడం. యోహానుకున్న బుద్ధి ఏంటి? ఎవరు కనపడితే వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఎవరు కనపడితే వాళ్ళ కాళ్ళ మీద. ఆ దేవదూతలు అంటారు, నేను నీ తోటి సహదాసుడును, దేవునికి నమస్కారం. మన పోస్ట్ చెప్పండి ఎప్పుడు? దేవునికి దాసుడు. ఇంకోసారి చెప్పండి, దేవునికి పోస్ట్ చెప్పండి. పోస్ట్, మీ పోస్ట్ ఏంటి? దేవునికి. ఎంత ఎదిగించినా దేవుడికి. 7 అంతస్తుల బిల్డింగ్ కట్టినా అన్నదా గట్టిగా. రేపు ఒకవేళ మీ పిల్ల కలెక్టర్ అయినా
దేవునికి దాస్. అంటే ఒక ఎమ్మెల్యే అయితే, దేవునికి దాస్. ఎంపీ అయితే, దేవునికి దాస్. సీఎం అయితే దేవునికి దాస్. ఎందుకు? ఏసన్ గారు అమెరికా నుంచి వస్తుంటే మేము పూలదండలు తీసుకుని వెళ్ళాము. సూటు బూట్ తీసుకుని ఎలా దిగుతారా అని ముడ చొక్కా వేసుకొని దిగాను. సిగ్గుపోయి తెనాలి తీసుకెళ్ళి వెళ్ళి పక్కన పడేసి చేతులు కట్టుకొని నిలబడ్డాం. అర్థమైందా? మనం ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఎప్పుడు దేవునికి దాసులుగా. ఈ 4 అనుభవాలు ఉన్నారు మీకు. భక్తిలో మిమ్మల్ని ఎంత ఎదిగించినా సరే, మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి తీయబడ్డారో ఆ స్థితిని మర్చిపోకూడదు. 1 యథార్థత, 2 ఆయనకి ఇష్టం పుట్టించే ఆ వయసు ప్రాయం, ఆత్మీయతలో వయసునందు ఎదగటం, 3వది విశ్వాసం, 4వది మన ఎప్పటికీ దేవునికి దాసులుగా. ఈ 4 అనుభవాలు కలిగిన వారిని నువ్వు నాకు ఇష్టం అంటాడు. నువ్వు నాకు ఇష్టం. వారికి ప్రారంభం నేను చెప్పిన ఆశీర్వాదాలు. ఒక్కసారి మీరు లేచి నిలబడాలి. 2 నిమిషాలు. పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చిన మాటలు, ఈ మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి తీసుకొని వెళ్ళాలి. అందరూ ఒక్కసారి చేతుల పైకి ఎత్తండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. అందరూ ఒక్కసారి కళ్ళు మూసి మీ చేతులు పైకి ఎత్తి ఒక్కసారి ప్రార్థన చేసుకొని, ఈ దేహమందు ఉన్నను, ఈ దేహమును విడిచిపెట్టినను మనము దేవునికి ఇష్టలుముగా బ్రతకాలి. మనము దేవునికి ఇష్టలుముగా బ్రతకాలి. పితరులు చాలా మంది దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, చాలా మంది ఇష్టలుగా బ్రతకలేదు. నా ప్రియమైన సహోదరులారా, ఎవరికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారా? లేక మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారా? లేకపోతే మనుషులకు ఇష్టముగా బ్రతుకుతున్నారా? ఈ 3 అనుభవాలకు వ్యతిరేకముగా మీరు ఈ రాత్రి దేవునికి ఇష్టలుగా మారాలి. మీ కుటుంబం దేవునికి ఇష్టలుగా మారాలి. ఈ సభల ఆఖరి రాత్రి నా దేవుని పరిపూర్ణమైన సమాధానం మీరు పొందేటట్లుగా, పలు సందర్భాల్లో మీరు తప్పించబడేటట్లుగా, అదిగో నా దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా అనుభవించేటట్లుగా ఈ సభల ఆఖరి రాత్రి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకో. ఆపరేటింగ్ ఉన్న పక్కన చేయలేవా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని శక్తి ఒక్కొక్కరిని తాకుతూ వస్తున్న సమయం, దేవుని ప్రభావం ఒక్కొక్కరిని తాకుతూ వస్తున్న సమయం. కళ్ళు తెరిచేసరికి అద్భుతాలు జరగబోతున్న మీ జీవితంలో.